గైస్ ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. సో ఈ వీడియోలో నేను మీకు మా అమ్మమ్మ వాళ్ళ తోట ఇంకా తోటలో సో ఏమేమి పండుతున్నాయో అవన్నీ అయితే చూపించబోతున్నా. సో ఫస్ట్ అయితే ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. సో వీరింటి దగ్గర కూడా చాలా చెట్లు వేస్తున్నారు. ఇంకా తోటలో అయితే చాలా రకమైన చెట్లు అయితే ఉన్నాయి, అంటే బత్తాయి తోట అనమాట అది. ఇంకా అయితే లేట్ చేయకుండా తోట దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇది తోటకి ఎంట్రన్స్. ఇది గైస్ ఇక్కడ తాళం వేస్తున్నారు. ఇప్పుడు దీని లోపలికి వెళ్దాము. చెట్టు గాలికి ఇదే ఆ తోట మంది. పోదాం ఆ తోటలోకి. సో గైస్ ఇప్పుడైతే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లోకి వచ్చా. సో మా అమ్మమ్మ వాళ్ళ తోటలో ఉన్నాం ఇప్పుడు. అవా బత్తకాయలు ఉన్నాయా? ఈ పిందులా? ఈ పిందులు గైస్ చెట్టు ఇంకా రావాలి, టైం పడుతుంది. మీ తోటలో ఏమేమి ఉన్నాయి స్పెషల్? ఇంకా మామిడికాయలు అంతేనా? కొబ్బరి బొండాలు కూడా. కొబ్బరి బొండాలు ఉన్నాయి ఇప్పుడు. ఇదన్నమాట గైస్ మా వాళ్ళ తోట. అయ్యేంటి అయ్యి ఆకులు అంతేనా? కాయలు కదా అయ్యి. అడవి చూద్దాం, మామిడికాయలు ఉన్నాయేమో. ఇక్కడ నడిచేటప్పుడు జాగ్రత్తగా నడవాలి. ఎందుకు చెప్పు? తేళ్ళు ఉంటాయా? పాములు తేళ్ళు. ఆకులన్నీ ఎండిపోయాయి గైస్ చెట్లకి. సో పచ్చటి గడ్డి ఉంది తోట అంతా కూడా. సో చాలా పచ్చగా ఉంది. ఇప్పుడు మనకి మే నెల వెళ్ళిపోయింది నిన్నటితో. సో ఎండాకాలం కదా, ఇక్కడ మామూలుగా ఎండలైనా సో వర్షాలైనా సరే ఎప్పుడు కూడా ఈ భూమి అంతా కూడా చాలా పచ్చగా ఉంటుంది. ఎందుకంటే తోట కాబట్టి ఎప్పుడు నీళ్ళు ఉంటాయి 24 గంటలు ఇక్కడ. ఇవన్నీ మామిడి చెట్లు ఇవి. అండ్ ఈ చెట్టు పనసకాయ చెట్టు అనుకుంటా. పనసకాయలు లేవు ఇప్పుడు. ఈ మామిడికాయ చెట్టుకి కూడా లేవు, కోసేసారు మామిడికాయలు. సో అక్కడక్కడ కొన్ని ఉన్నాయి, చూపిస్తాయి ఇప్పుడు మీకు మామిడికాయలు. గడి చూస్తున్నారు కదా ఎంత లోతుగా ఉందో. అమ్మో, ఇప్పుడు ఈత చెట్టు నాటేది లేదా మరి? నాట్లలోనే దేనికి అసలు కోసేసిండ్రా? సో గాయస్ ఇప్పుడు మీకు మామిడికాయలు చూపిస్తా. ఇదిగోండి. పట్టుకోకూడదు కదా, పట్టుకోవచ్చా? సో ఇదిగోండి గాయస్ మామిడికాయలు అయితే. అంటే ఇది మామిడికాయల చెట్టు. దీనికి మామిడికాయలు చూడండి ఎలా ఉన్నాయా. నీ ఇంతేనావా? ఈ పండు మాగవా? మాగుతాయా? చిలకలు తింటాయా? సో చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో కాయలు, భలే ఉన్నాయి. ఇది చెట్టు. సో ఇక్కడ నుంచి చూడండి ఎలా ఉందో. వీటికి చీమలు వస్తాయి కదా అప్పుడప్పుడు, ఎర్ర చీమలు. ఇప్పుడు లేవా? ఇప్పుడు చెట్టు కింద ఉన్నా నేను. ఇప్పుడు మామూలుగా ఈ చెట్లకి ఏంటంటే ఎర్ర చీమలు వచ్చి పడుతుంటాయి అప్పుడప్పుడు. సో ఇప్పుడు వచ్చినాయో లేవో మరి చీమలు అయితే. చాలా చల్లగా ఉందా వాడైతే. వెనక పక్క ఇంకొక తోట ఉంది, గడ్డేస్తున్నారు అక్కడ. ఇదేంది మంట పెట్టారా? ఎవరు పెట్టింది? పదండి ఇంకా మామిడికాయలు చూద్దాం. ఇది టేక చెట్టు. ఇది బాగా కాస్ట్లీ అనమాట టేక చెట్టు అంటే. వుడ్ కాస్ట్లీ. అండ్ ఇక్కడ చూడండి. సో కాయకి కింద మంట పెట్టేసరికి ఈ కాయకి చూడండి ఇటు పక్క అంతా కూడా మాడిపోయింది. మామిడికాయకి అంతా కూడా చెట్టు అంతా కూడా ఎండిపోయి ఉంది. సో ఎండబెట్టారు, మంట పెట్టారు కాబట్టి ఎండిపోయి ఉంది గైస్ మొత్తం. ఈ సపోటా కాయలు లాగా ఉన్నాయి. సో ఇవి సపోటా కాయలు. ఈ చెట్టుకి మరి సపోటా కాయలు ఉన్నాయో లేదు మరి. సపోటా చెట్టు ఏదో కూడా అర్థం కావట్లేదు. ఇదేనా? ఓహో, ఇది సపోటా చెట్టు లాగా ఉంది. సో గైస్ ఇటు పక్క ఒక రెండో మూడో మామిడికాయ చెట్లు ఉన్నాయి. ఇంకా ఇది సపోటా చెట్టు. సో పైన ఉన్నాయి సపోటా కాయలు, కింద అయితే లేవు. మీకు చూపిద్దామంటే గైస్ కింద కూడా ఉన్నాయి సపోటా కాయలు, చూపిస్తాగండి. పిందులు ఉన్నాయి ఇక్కడ. ఈ ఉంది కదా, ఈ ఆకులలో కాలు పెట్టాలంటేనే భయంగా ఉంది, ఎందుకంటే పాములు తేళ్ళు లాంటివి ఏమైనా ఉంటాయని. సో ఇది సపోటా కాయ అనమాట. ఈ పిందులు ఇక్కడ 2 చెట్లు ఉన్నాయి, ఇంకా 3 మామిడికాయ చెట్లు సో అటు పక్క ఉన్నాయి. ఇప్పుడైతే వెళ్దాం. పనసకాయ చెట్టు కూడా ఉందంట. సో మీకు ఆ పనసకాయలు కూడా చూపిస్తా. అండ్ ఇక్కడ కూడా ఒక మామిడికాయ చెట్టు ఉంది. సో మామిడికాయలు భలే ఉన్నాయి. ఇదిగోండి ఇలా పండు అయితే మాత్రం చిలుకలు కొరుక్కుని తినేస్తాయంట మామిడికాయలని. మ్యాంగోస్. సో గైస్ ఇదైతే పనసకాయ చెట్టు. ఈ చెట్టుకి ఒక పనసకాయ ఉంది. ఇదిగోండి, పట్టుకోవచ్చా? సో ఇదిగోండి పనసకాయ. ఇది మొత్తం ముళ్ళులు ఉన్నాయి. అండ్ రోడ్డుకి పక్కనే ఉంది పనసకాయ చెట్టు. ఒకటే ఉంది చెట్టుకి మొత్తానికి, ఒకటే. మళ్ళీ ఎప్పుడు కాస్తాయి అవా? ఏ టైంలో కాస్తాయి? చెట్టుకి సగం ఆనుకొని ఉంది కాయ. చాలా చిన్న కొమ్మకి ఇంత వెయిట్ బ్యాలెన్స్ చేస్తుంది. అంటే ఇది ఇంకా మాగితే కోస్తారు. అట్లా మొత్తం కూడా పచ్చగా ఉంది. మామూలు టైంలో కూడా ఇంత ఎప్పుడైనా సరే అంతే కదా, తోట కాబట్టి నీళ్ళు ఉంటాయి 24 గంటలు. ఇంకొంచెం ముందుకు వచ్చాం. సో ఇక్కడ కూడా ఒక పనసకాయ చెట్టు. పనసకాయ అది సపోటాకాయ, సపోటాకాయ చెట్టు ఉంది ఇక్కడ. పిందులు ఉన్నాయి దీనికి. సో నా కెమెరాలో భలే పడుతుంది కదా చెట్టు అయితే. ఇవన్నీ కూడా మెయింటైన్ చేసుకోవాలంటే ఎప్పుడు మనిషి ఉండాలి వీటికి, ఒక తోటకి. అవా అంతేనా?
పెద్ద చెట్టు బాగుంది ఇది చూడడానికి. సో ఇక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఇప్పుడు కోకోనట్స్ కూడా చూపిస్తాను మీకు. సో బత్తాకాయ తోట ఇది ఎన్ని ఎకరాలు అవ్వ మొత్తము? 6 ఎకరాల్లో ఎన్ని ఎకరాలు వేసిండ్రు బత్తాకాయలు? 5 ఎకరాలు బత్తాకాయలు వేసిండ్రు. సో 6 ఎకరాల తోటలో 5 ఎకరాలు బత్తాకాయలు వేస్తున్నారు. ఇంకా మిగతావి అక్కడక్కడ. సో సగం గడ్డికి ఇంకా మామిడికాయ చెట్లు అక్కడక్కడ ఉన్నాయి. అండ్ ఇది కొబ్బరికాయ చెట్టు. సో ఇది కోకోనట్ చెట్టు అనమాట. సో పైన ఉన్నాయి చూడండి. మీకు ఫోన్తో జూమ్ చేసి చూపిస్తా, కెమెరాలో జూమ్ చేయలేం కదా అంతా. ఇప్పుడు ఫోన్లో జూమ్ చేసి చూపిస్తా కొబ్బరికాయలు. గైస్ అమ్మమ్మ ఈ సపోటా చెట్టుకి ఒక తేనె చెట్టు చూసిందంట. సో చూపిస్తా ఆగండి మీకు కూడా. అది లేపడానికి వీలుగా ఉంటే నేను తీస్తా ఇప్పుడే. ఏది ఏడా అరే గాయస్ భలే ఉంది గైస్ తేనె చెట్టు. అదిగోండి కనపడుతుందా? వారు నాయన. సో అదనమాట తేనె తట్ట. నేను కెమెరాని దగ్గర పెట్టాను. సో తేనెటీగలు అన్నీ లేస్తున్నాయి. సో అందుకనే దగ్గరికి వెళ్ళలేదు గైస్. సో అండ్ ఇప్పుడు లేపుదామా అంటే ఇప్పుడు అగ్గిపెట్టి ఏం తేలేదు. అండ్ తోట అంతా కూడా మొత్తం పచ్చగా ఉంటుంది. సో ఇలాంటి దుగ్గేసి మంట పెట్టాల్సి ఉంటుంది. సో ఈ చెట్టుకు కూడా ఒక తేనె చెట్టు ఉంది. సో చిన్నది చూపిస్తా ఇప్పుడు మీకు. తర్వాత కొబ్బరికాయలు కూడా చూపిస్తా. అదే కోకోనట్స్ ఇదిగోండి గైస్ చిన్నది చూసినావా? కూడా ఒక తేనె తట్టు ఉంది కదా, చాలా చిన్నది ఇది. సో మామూలుగా ఒక తేనె పట్టు ఎక్కడైనా ఉందంటే దానికి తోడుగా ఇంకొకటి పెడుతుందంట. ఇదిగోండి గైస్ ఈ కొబ్బరి చెట్టు. ఇక్కడేనా మొత్తం కొబ్బరి చెట్లు 10 చెట్లు ఉన్నాయా? ఇన్స్టాగ్రామ్లో పెట్టే వీడియో కాదు ఇది, యూట్యూబ్లో పెట్టే వీడియో. ఇన్స్టాగ్రామ్లో అయితే మామూలు బ్లాగ్స్ చేస్తా, ఇది ఫుల్ వీడియో కదా. ఏంటి మొత్తం కూడా ఎండిపోయినాయి కదమ్మా. మరి ఈ తోట తీసుకొని రాలిపోవచ్చు కదా. ఎవరైనా చెట్టు ఎక్కే వాళ్ళు ఉంటే ఈజీగా కోసేయచ్చు. అంతేనా? తోట మొత్తం ఎతికితే చాలా తేనె పట్లు కనిపిస్తాయి. బట్ ఇప్పుడు ఎతికే టైం లేదు. ఇదిగోండి గైస్ అమ్మమ్మ సపోటా చెట్లకి పిందులు ఉంటే కోసింది. పిందులేనా? కాయలేనా? మరి మెత్తగా లేవే గట్టికొని ఎత్తుకొని పోయి మాగ పెట్టుకోవాలి బియ్యంలో. ఇదిగోండి అక్కడ ఉంది ఆ చెట్టుకి. ఇది అనమాట. ఇక్కడ ఏం వేస్తారు? సొద్ద. మామూలుగా బర్రెలకు గడ్డి వేస్తారు కదా, ఇప్పుడు సొద్ద వేయాలనా? సో గైస్ ఇక్కడ ఒక మామిడికాయ చెట్టు ఉంది, దీనికి తేనె ఉంది. సో పైన ఉంది అక్కడ, మీకు జూమ్ చేసి చూపిస్తాను నా ఫోన్లో. సో అక్కడ ఉందన్నమాట పైన. అదిగోండి అమావాస్య దాటిపోయింది కాబట్టి తేనె కూడా తాగిపోయినాయి. ఇప్పుడు దానికి సరిగ్గా లేవు, అంతే కదవా? తేనె ఉంటుందా ఉండదంటవా? ఉంటుంది. సో తోటలలో అక్కడక్కడ తేనె చెట్లు కూడా ఉన్నాయి. ఇది ఎండిపోయిన కొబ్బరి బొండాలు. కొబ్బరి ఉంటుంది దీంట్లో. సో గైస్ ఈ మేకపిల్లకి మదర్ లేదనమాట. ఏమైంది? చనిపోయిందా? మరి మీరు ఒక్క పిల్లని తెచ్చుకున్నారు? ఇదిగోండి గైస్ మేకపిల్ల మామూలుగా జంప్ చేయట్లేదు. ఛీ మొత్తం నోట్లోనే ఊసింది మళ్ళీ చేతులు. అవును బియ్యం తినిపిస్తుంటాయి, తినొచ్చున్నాయి బియ్యం. మొత్తం నాకి కంపు చేసింది. సో ఒకటి తెచ్చుకొని చాక్కుంటున్నారు, దీనికి మదర్ లేదు పాపం. చెప్పు ఏమేమి పెడుతున్నావు చెప్పు. మా మనవాడు వచ్చిండు యూట్యూబరు, మా ఫ్యాన్స్ అందరికీ చూపిస్తా. ఇదిగోండి కాయ. ఏందావా అయ్యి? 3 కొబ్బరికాయలు, 2 తిను. గైస్ ఇవన్నమాట నాకు పెట్టి పంపిస్తున్నారు. ఇది ఎందుకు ఇది అసలు? ఇది తినరు ఎవరు? ఓకే ఇది ఏమని చెప్పు మా వ్యూవర్స్కి చూడు. సో గైస్ ఇప్పుడు మీకు ఆవులను చూపిస్తా. ఇదిగోండి ఇవి ఆవులు. గైస్ ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.